నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్న గోపాల్పేట్ మండల సర్పంచ్. వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల కేంద్రంలో ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్న గోపాల్పేట్ సర్పంచ్ కరోళ్ళ స్వప్న భాస్కర్. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు జాతీయ గీత ఆలాపన జరుగుతుందని, ఈ జాతీయ గీత ముఖ్య ఉద్దేశం యువత మరియు గ్రామ ప్రజలందరి మధ్య జాతీయ భావన పెంపొందించి యువతను సరైన మార్గంలో నడిపించే దిశగా ఇంకా మరెన్నో నూతన కార్యక్రమాలను తలపెట్టి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా పనిచేస్తారని తెలిపారు. కెమెరా పర్సన్ కేపీ రెడ్డితో SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ MD నజీర్. ఈరోజు గోపాల్పేట్ మండల కేంద్రంలో ఉన్నాము. ఈరోజు గోపాల్పేట్ మండల కేంద్రంలో ఒక చారిత్రకాత్మకమైన నిర్ణయం ఇక్కడ ఉన్న సర్పంచ్ కర్రోళ్ళ స్వప్న భాస్కర్ తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏదైతే వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఈ రోజు ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? అందరికీ నమస్కారం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము ఈ జాతీయ గీతాన్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, యువత పక్కదారిన పడడం, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత చెడిపోతున్నారు. అందుకని అలాగే ఈ గ్రామంలో కూడా కొంచెం ఇట్లా పక్షపాతంగా ఉన్నారు జనాలు కొంతమంది. ఇక్కడ ఉన్న ప్రజలలో దేశభక్తిని, అట్లాగే ఒక మనిషి పట్ల గౌరవ మర్యాదలను ఉండాలి, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు ఉండాలని చెప్పేసి వీళ్ళలో ఐకమత్యం తీసుకురావడానికి ప్రతిరోజు ఈ గీతాన్ని మేము 9 గంటలకి ఊర్లో ఎక్కడున్నా కూడా జనాలు వచ్చి ఇక్కడ ఈ జాతీయ గీతాన్ని అటెండ్ అవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. మెయిన్ ఉద్దేశం ఏంటంటే యువతను సరైన మార్గంలో పెట్టడానికి, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళ ప్రజల్లో దేశభక్తిని తీసుకురావడానికి, ప్రజల్లో మంచి అవగాహనను, అలాగే మంచి కలిసిమెలిసి సమావేశంగా ఒకటిగా ఉండాలని, ఊరిని అభివృద్ధి చేయాలని ఈ ముఖంగా కోరుకుంటున్నాను.